ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం 2026లో ఎవరికి రాజయోగం పట్టబోతుందని ఏమైనా చెప్పగలుగుతామా మనం? సార్ ఖచ్చితంగా ప్లీజ్. చెప్తాము. ఏ ఏ రాశులకు బాగుంటుంది అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో గురుగారు, మీరు కామాఖ్య అమ్మవారి ఆరాధకులు, అట్లాగే దశమహావిద్యల ఉపాసకులు. సో ఈ నేపథ్యంలో ఇంతకంటే మామూలుగా అందరూ పంచాంగం చూసి చెప్తారు మీకు ఇట్లా కలిసి వస్తుంది అని, కానీ మీది విభిన్నమైన ప్రక్రియ, వామాచార ప్రక్రియ. మరి ఈ నేపథ్యంలో ఈ ద్వాదశ రాశులు మీనం నుంచి మేషం వరకు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏ దేవతను ఆరాధించాలి? సో ఇప్పుడు మేషరాశి వాళ్ళకి చూద్దాం. ఓకే. మేషరాశి వాళ్ళకి ఏం చెప్పాలంటే కొంచెం రాజయోగమే సిద్ధించిందనే చెప్పచ్చు. వీళ్ళకి వచ్చే స్టూడెంట్స్ సార్ డబ్బు పరంగా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడాను వీళ్ళందరికీ పాజిటివ్గానే ఉంది. గృహ సౌఖ్యం ఉంటుంది, వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. తర్వాత ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత సంతానము అంటే ఈ పిల్లలు ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగే వాళ్ళకు కూడా కొంచెం ఆశాజనకంగానే ఉంటుంది. ఎంతో కాలంగా సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా ఈసారి చాలా పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. అంతేకాకుండా తాంత్రిక పరంగా తంత్రంలో కానీ వామాచార విద్యల్లో కానీ అడుగు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది శుభ పరిణామం అన్నమాట. సో వెరీ గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. కానీ ఇదంతా కూడాను చూడండి, మనకు ఏదో మేషరాశి అంటే వీళ్ళు సంకలు కుద్దుకొని మొత్తం నేను చెప్పినట్టువన్నీ వచ్చేస్తాయి అంటే అట్లా కాదు. డిపెండ్స్ ఆన్ శని. ఎందుకంటే మేషరాశికి ఇప్పుడు శని అనేది నడుస్తూ ఉంది. మనం ఒకసారి ఇప్పుడు గోచార పరంగా కొన్ని రకాల చార్ట్ తీసుకుంటే చూడండి సార్, మనకు శనిగ్రహం అనేది, శనిగ్రహం చూడండి కేవలము 1 డిగ్రీ ఉంది. ఏదైనా ఇప్పుడు మన వాళ్ళంతా ఎట్లా అంటే గోచార ఫలితాలు, వార ఫలితాలు చెప్పాలంటే ఊరికే మీన రాశికి అది, మేషరాశికి ఇది అని చెప్తారు. ఓకే, మీరు చెప్పేది బాగుందయ్యా, గ్రహ అవస్థలు చూడరా, గ్రహం ఎట్లుంది పరిస్థితి అనేది చెప్పరా. ఇప్పుడు మీరు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, రాము అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏదో ఒక ఫలితం ఇవ్వాలి, ఆయనకి లోపల ఆయనకి ఎనర్జీ లేదు, ఇంకా ఆయన ఫలితం ఎట్లా ఇస్తాడు? శనిగ్రహం యొక్క స్థితిగతులను కూడా మనం చూడాలి. శని 1 డిగ్రీ తోటి ఉన్నాడు. మీరు అస్సాంలో పుట్టినా, గుజరాత్లో పుట్టినా, కాశ్మీర్లో పుట్టినా, కన్యాకుమారిలో పుట్టినా ఆయన పొజిషన్ అనేది మనకు 1 డిగ్రీ 55 మినిట్స్గా ఉందన్నమాట. ఇది మనం రాశి పరంగా కాకుండా లగ్నాల పరంగా చూస్తే కొన్ని వాటికి యోగత్వం అవుతుంది, కొన్ని వాటికి అయోగత్వం అవుతుంది. పైగా ఇప్పుడు ఏలినాటి శనిలో ఉండడం వలన శని ఎట్లా అనుకూలిస్తాడా అనేది అది మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్. ఇప్పుడు ఒకవైపు రాశి పరంగా యోగం ఇవ్వాలి, ఒకవైపు ఈయనేమో రెడీగా ఉన్నాడు పోటు వేయడానికి. సో కాబట్టి ఎట్లా మనం చూడాలి అనేది డిపెండ్స్ ఆన్ దర్ డిగ్రీస్, కూడా రిజల్ట్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఏదో మేషరాశి అంటే ప్రపంచంలో ఒక 200 కోట్ల మంది మేషరాశి వాళ్ళే ఉంటారని ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ ఒకటే వచ్చేస్తాయండి, అంతే కదా సార్. సో కాబట్టి ఈ వార ఫలితాలు అనేవి మనము అబ్జర్వేటరీగా కొన్ని చూసుకోవచ్చు. బట్ ఇవే మనకు ఇంకా మొత్తము ఈ మధ్య కొంతమంది 500 పేజీల జ్యోతిష ఇది ఇచ్చేస్తామంటారు, అదేదో సినిమాలో సీట్ ఇచ్చేస్తారండి అంటారు చూడండి. అట్లా ఇవి అనేది కాన్ఫిడెంట్గా ఇట్లేదని కాదండి, డిపెండ్స్ ఆన్ ద అదర్ ప్లానెట్ పొజిషన్స్, విశ్వోత్తరి దశ ప్రకారం ఓవరాల్ గా ఇవి పాసిబిలిటీస్ అనేది. ఎందుకంటే చూడండి సార్, ఒక విషయం చెప్తాను, రాశి ఫలాలు చెప్పడం వల్ల జ్యోతిష్యం మీద చాలా నెగిటివిటీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎలాగంటారా, వీడు రాశి ఫలాలు చెప్తాడు, ఆ ప్రజలు భక్తులు వింటారు, శిష్యులు వీళ్ళవి పాజిటివ్గా ఉండేటివి వీళ్ళు తీసుకుంటారు. ఎవరు? ప్రజలు. ఈ సంవత్సరం రాజయోగం అది ఇది అంటే రాజయోగం అంట, సరిగ్గా లేదంటే అంతెందుకంటే మొన్న మధ్య ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరకు, నోటుకొచ్చిన తిడుతున్నారు జ్యోతిష్యుల్ని వచ్చి నా ముందే, పలానా జ్యోతిష్యుల్ని యూట్యూబ్లో ఉన్న జ్యోతిష్యుని తిడుతున్నారు, అన్ని గబ్బు డాష్ ఆ డాష్ ఈ డాష్ అని. ఎందుకమ్మా అట్లా తిడుతున్నారంటే, మొన్న బాగా చెప్పారు సార్ అంతా పాజిటివ్గా, మళ్ళీ మొన్న వేరే నెగిటివ్ చెప్పినారు అని తిడుతుంది. వేరే జ్యోతిష్యులు ఇట్లా నెగిటివ్గా చెప్పినారు అని తిడుతుంది అనమాట. అంటే ఒక పాజిటివ్గా చెప్పాల్సిన పాజిటివ్గానే చెప్పాలని కోరుకుంటారు జనాలు కూడా. నాకు కూడా అలాంటి అనుభవం అయింది గురుగారు. అవునండి, ఒకరు ఒకలాగా చెప్తే ఇంకొకరు క్వైట్ ఆపోజిట్ చెప్పడం కూడా నేను విన్నాను. అదే కాబట్టి ఈ రాశి ఫలాలు అనేది కత్తి మీద సాము లాంటిది సార్. ఇప్పుడు మనం పాజిటివ్గా చెప్పామనుకోండి,
మళ్ళీ ఒక 2 నెలలు మొన్న అట్లా చెప్తిరే, మళ్ళీ ఇట్లా చెప్తిరే అవును. అంటారనమాట. అవును. కానీ ఏది ఏమైనప్పటికీ మనం ఇక్కడ ఒక థీమ్ అనేది తీసుకోవాల్సి Yes, ఉంటుంది. yes. కాబట్టి సో ఇప్పుడు పాసిబిలిటీస్ అనేది రైట్. ఈ రాశి వారికి నప్పే కలర్లు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాంటివి చెప్తారా? అవన్నీ ఉంటాయండి. ఓకే. చాలా మంది చెప్పకపోవచ్చు. బట్ నేనైతే లిస్ట్ అవుట్ చేశాను. ప్లీజ్ ప్లీజ్. మాక్సిమం పాసిబిలిటీస్ చెప్తాను. సో మేషరాశి వాళ్ళకు సార్ విదేశీ అవకాశాలు, ఈ ఫారిన్ పోవడం అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. ఓకే. సంతానము, తాంత్రికంగా కానీ ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలని ఇవన్నీ చాలా బాగుంటాయి. ఓకే. కానీ డిపెండ్స్ ఆన్ శని మనకు ఆ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి అది ఎంతవరకు ప్రాపర్గా రిజల్ట్ ఉంటుంది అనేది కూడా మనం వెయిట్ చూడాల్సి ఉంటుంది. ఓకే. ఇక తర్వాత మేషరాశి వాళ్ళు ఏదైనా దేవతను కొలవచ్చా అంటే జాతక రీత్యా మనకు జూన్ వరకు ఈ మేషరాశి వాళ్ళు అయితే మీరు తారాదేవత ఆరాధన చేయొచ్చు. ఆహా. తాంత్రిక పరంగా, ఉమ్. వామాచార పరంగా మేషరాశి వాళ్ళు తారాదేవత ఆరాధన చేయడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈవెన్ మీరు దశమహావిద్యల్లోనే తారాదేవత ఆరాధన చేయడం ద్వారా చాలా బెనిఫిషియల్ రిజల్ట్స్ పొందుతారు. దీంతో పాటు శని ఎఫెక్ట్ కూడా మీ జాతక రీత్యా తారాదేవిని చేయడం ద్వారా కూడా తగ్గిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక మీరు అడిగినట్టు ఏదైనా ఫుడ్ గట్రా కలర్స్ ఇట్లాంటివి ఉంటుంది సార్, ఉంటుంది పక్కా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలకు కొన్ని రుచులను ఆపాదించినారు శాస్త్రంలో. పులుపుకి ఇట్లా, కారంకి ఇట్లా, చేదుకి గ్రహము అని. సో ఆ రకంగా కూడా మనము ఈ రాశి వాళ్ళకు సంబంధించి ఫుడ్ బేసిక్గా ఏంటంటే ఫుడ్ అండ్ కలర్ విషయానికి వస్తే మేషరాశి వాళ్ళు ఇప్పుడు ఎల్లో కలర్ ఎక్కువ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అంటిల్ జూన్ వరకు ఎల్లో కలర్ని ఎక్కువ ప్రిఫర్ జూన్ వరకే కొంచెం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది మేషరాశి వాళ్ళు. అండ్ వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి మేషరాశి వాళ్ళు. ముఖ్యంగా నూడిల్స్ అంట, పాస్తా, మెక్రోనీ ఇలాంటి వాటిని మేషరాశి వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఇది మేషరాశికి సంబంధించినవి అన్నమాట. ఇక నెక్స్ట్ మనము వృషభ రాశికి చూస్తే వృషభ రాశి వాళ్ళకు లాభంలో శని ఉన్నాడు. మిత్రస్థానంలో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ కాలంలో ఎవరు మంచి మిత్రులు, ఎవరు మన దగ్గర ఉంటారు, ఎవరు ఇదే అవుతారు అనేది వీళ్ళకు బాగా అర్థమవుతుంది వృషభ రాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళు ఎట్లుంటారంటే సార్ దేనికైనా సిద్ధం అన్నట్టు ఉంటారు అనమాట. అంటే కొండంత బరువు వేసినా కూడా గుంజడానికి రెడీగా ఉంటారు. కానీ వీళ్ళ శక్తి మనము పంపు కొట్టాలన్నట్టుగా నువ్వు సాధించగలవు అని మనము హనుమంతుల వారికి ఎట్లా లంకకి ఎగిరేటప్పుడు అట్లా వీళ్ళకి పంపు కొడితే కదులుతారు. లేదంటే ఎంత ఇదైనా కూడా వీళ్ళలో చలనం అనేది ఉండదు వృషభ రాశికి. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఒకసారి ఏదైనా సుఖానికి అలవాటు పన్నారంటే ఇంకా లెగరు, ఇంకా అట్లే కూర్చోనే ఇది చేస్తాం. మరి వీళ్ళలో పుష్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకొని రియలైజ్ అయ్యారనుకోండి వాళ్ళకంటే మించి నంబర్ 1 రాశి ఉండదు అనమాట. భయంకరమైన ఎనర్జీ ఫ్లో అనేది ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో వీళ్ళకి ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఈ వృషభ రాశి వాళ్ళు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వాళ్ళకి తల్లిదండ్రులతోటి కూడా అండ్ రిలేటివ్స్ తోటి కూడా కొంచెం స్ట్రగుల్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్థిరాస్తుల విషయంలో కానీ వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మాతృ సౌఖ్యం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు కూడా విదేశీ ప్రయాణాలు ఇట్లాంటివి అనేది చేయగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు బాగానే ఉంది. కానీ వీళ్ళు కొంచెం సెల్ఫ్ మోటివేషన్ లోకి వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ వృషభ రాశి వాళ్ళు ఏ దేవతని పూజించాలి దశమహావిద్య పరంగా, వామపరంగా అంటే దక్షిణ కాళీ దేవతను తాంత్రిక విధానంలో ఉపాసన చేయడం ద్వారా లేదా ఆరాధించడం ద్వారా అత్యంత సూపర్ ఫాస్ట్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. అండ్ వీళ్ళు వేసుకోవలసిన కలర్ రెడ్ కలర్. మనకు జూన్ వరకు వీళ్ళు రెడ్ కలర్ ప్రిఫర్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి చీజ్ వీళ్ళు ఒక జూన్ వరకు అలా తినకోకుండా ఉండడం మంచిది వృషభ రాశి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక మిథున రాశి వాళ్ళకైతే ఈసారి మంచి రాజయోగం, ధనయోగం కూడా ఎక్కువగా ఉంది. తర్వాత గజకేసరి యోగం కూడా ఎక్కువగా పొందినారు మిథున రాశి వాళ్ళు.
వీళ్ళకి కొన్ని రకాలుగా కామ కోరికలు అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం మల్టిపుల్ రిలేషన్స్ పడతారు. హుహు. తర్వాత కొంతమంది చర్మ వ్యాధులకు కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓహో! మిథున రాశి వాళ్ళకు ఈసారి మనకు చాలా బెస్ట్‌గా ఉందంటే మిథున రాశి వాళ్ళు గజాంతైశ్వర్యమును చూస్తారు. అంటే గజము అంటే ఏంటి సార్? ఏనుగు. అంటే ఆ! ఏనుగు నిలబడి దాని మీద నిలబడి ఒక రూపాయి బిళ్ళ పైకి వదిలితే ఒక ఓహ్! నాణెం ఎంత ఎత్తొస్తుందో ఆ! అంత కుప్ప ధనం అనేది చూస్తారు అని ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. బా! ఆ! గజాంతైశ్వర్యము పొందును అని ఉంటుంది. సో, కాబట్టి వెరీ గుడ్ రిజల్ట్ అనమాట. వీళ్ళు ఇక దేవత పరంగా దశమహావిద్య దేవత పరంగా ఎవరిని కొలవచ్చు అంటే వీళ్ళు శ్మశానకాళి దేవతను ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఓహ్! మిథున రాశి వాళ్ళు తాంత్రిక పరంగా వెళ్తామనుకుంటే శ్మశానకాళి దేవతను ఆరాధన చేయాలి.